शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहत्। सौभाग्य सिद्ध्यर्थम राजराष्ट्र अभिवृद्धि सिद्ध्यर्थम श्री महालक्ष्मी दीप पूजा आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री पद्मावती राजाधिराजाय प्रसत्यसाहिने नमो वयं वैश्रवणाय कुर्महे कामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। वीरो भद्रन्निरुतिं मम पशोदुष्टमज्जमावहदेवनञ्च दिशो दिशा देवस्त्वं ब्रह्मरूपो विद्योदिशां प्रभुर्यजः सौभाग्यं देहि पुत्रांश्च सर्वान् कामांश्च देहि वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणेशनानाविधेभूषितां पद्माभेत्प्रवरप्रदां हरिहरब्रह्मादिभिर्देवतां आत्मेयं गजशङ्खपद्मं शुभेयुक्तां सदाहितिभिः। నమస్కారం। ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం, ఈరోజు మహాలక్ష్మి దీపారాధన కార్యక్రమం మన ఊరిలో టీటీడీ తరఫున
అమ్మవారిని తిరుచానూరు నుంచి పద్మావతి అమ్మవారు స్వయంగా ఇక్కడికి వేయించేసి ఇక్కడ ఈ యొక్క పర్వదినాన మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భాగస్వాములయ్యేటువంటి అవకాశం, అదృష్టం. నిజంగా ఈరోజు శరత్ గారు మన జేఈఓ గారు టీటీడీలో ఆయన ఒక మాట చెప్పారు నాకు, నేను ఎప్పుడూ ఇటువంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించినటువంటిది లేదు, మీరు ఒకసారి చేయండి అని అడిగితే చేస్తామని ఆ రోజు చెప్పాను. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇంత బ్రహ్మాండంగా విజయవంతమవుతుంది, ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఊహించలా. ఇక్కడే కాదు, ఇప్పుడు దాదాపు 3,500 దాకా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇంకొక 3,000 అయినా వచ్చే పరిస్థితి ఉండేది. అయితే వారికి అన్నీ కూడా కొంత ముందునే మనం సమకూర్చాలి కాబట్టి వారిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయలేకపోయిన దానికి నిజంగా బాధగా ఉంది. ఇంకా ఒకసారి మళ్ళా కూడా ఆ అమ్మవారు మనకు అవకాశం ఇస్తే ఇంతకంటే పెద్ద ఎత్తున మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకుందామనేటువంటి ఆలోచన నా మనసులో ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి సరిగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. అందరూ ప్రతి ఒక్కరూ నాకు పిలవలేదు, నాకు ఇవ్వలేదని చెప్పినారు. ఇది కొత్తగా మొదలు పెట్టాం కాబట్టి ఎవరు వస్తారో ఎవరు రారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని ఇబ్బందులైనా కూడా ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలకు, ఎందుకంటే మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు కూడా అమ్మవారి దీవెనలు ఇవ్వాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారు మన అందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన తిరుపతి దేవస్థానం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నేను ఏదైతే చెప్పానో ఖచ్చితంగా మరొకసారి ఇంకొక రెట్టింపుగా ఇదే పలమనేరులో నిర్వహించుకునేటువంటి అవకాశం మాకు కల్పించాలని చెప్పి టీటీడీ వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీపోత్సవ కార్యక్రమం అంటే ఏదో ఒక లిమిటేషన్గా ఉంటుంది అనుకున్నామే, కానీ మేము ఊహించినంత రీతిలో భక్తులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ పూజ ఫలించి ఆ దేవదేవుడు మీకు అన్నీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలిగే విధంగా ఆ భగవంతుడిని మేమందరం కూడా ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుల వారు ఉన్నారు.